హాస్పిటల్ వరంగల్ హాస్పిటల్ వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి ఒక 10,000 పడకల ఆసుపత్రులు ఈరోజు 10,000 పడకలు అదనంగా ఈరోజు వినియోగంలోకి పేదలకు సేవలు అందించడానికి వైద్యం అందించడానికి అందుబాటులో వస్తున్నాయి. వీటన్నిటిని కూడా ప్రభుత్వము ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు, వీటన్నిటిని నిధులను వాటికిచ్చి వాటిని కూడా పేదలకు అన్ని రకాల వైద్య సేవలను అందించడానికి ఈరోజు వాటిని కూడా ప్రభుత్వం వినియోగంలోకి తీసుకురావాలని, వేగంగా పనులను పూర్తి చేయాలని, గతంలో జరిగిన ఎన్నో నిర్ణయాలను నేను రాజకీయంగా విమర్శించదలుచుకోలేదు, కానీ వాళ్ళకి తెలుసు నిజమేందో, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి వీటిని సరిదిద్దుకుంటూ ఒక దారిలో పెట్టి ఒక ప్రయత్నం చేసి దామోదర్ రాజనరసింహ గారు ఎడ్యుకేషన్ అండ్ ఇంజనీర్ కానీ బై నేచర్ ఈజ్ అన్ డాక్టర్, సోషల్ డాక్టర్, అంటే సామాన్య సోషల్ డాక్టర్, అంటే పేదవాడికి ఏం సమస్య వస్తుంది, ఆ సమస్యకు ఏం వైద్యం అందించాలని సంపూర్ణంగా అవగాహన ఉన్న దామోదర్ రాజనరసింహ గారిని నేనే స్వయంగా ఈ శాఖ మీరు నిర్వహించాలని పర్సనల్గా వారిని పిలిచి, ఎందుకంటే ఈ శాఖ చాలా విస్తృతమైన సబ్జెక్ట్, ఇదంత ఆషమాషిగా అర్థమయ్యేది కాదు. అర్థమైనా కూడా ఎవ్రీడే ఒక కొత్త ఛాలెంజ్ వస్తుంది. ఒకప్పుడు గత్తర ఉండే, మలేరియా ఉండే, రకరకాల జబ్బులు వచ్చినాయి, సడన్గా మన కోవిడ్ వచ్చింది. లేదు ఇట్లా ఎప్పటికప్పుడు ఏ రకమైన జబ్బులు సమాజంలో ఎట్లొస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి ఎవరికీ తెలియదు, రకరకాల ఇవి. అంటే ఈ ఛాలెంజెస్ని ఎప్పటికప్పటికి మంత్రితో పాటు అధికారులు కూడా ఎప్పటికప్పుడు నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్. మిగతా ఇష్యూస్ కంటే కూడా ఐటీ పరిశ్రమల కంటే కూడా మెడికల్ అండ్ హెల్త్ అనేది ఒక ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ని ఎప్పటికప్పుడు చదివితే తప్ప రోజు పరీక్షకు ఐఏఎస్కి ప్రిపేర్ అయినట్టు మంత్రి ఆ రేంజ్లో ప్రిపేర్ అయ్యి అర్థం చేసుకుంటే తప్ప మన పేదలకు వైద్యం అందించలేని పరిస్థితి. అందుకే క్వాలిఫైడ్ పర్సన్ ఈరోజు మనకు ఆ శాఖను నిర్వహిస్తున్నాడు. వారు ఇచ్చిన సూచనలు డెఫినెట్గా తప్పకుండా దాంట్లో ఏమేమి ప్రజలకు ఉపయోగపడుతుందో వాటన్నిటినీ స్వీకరిస్తాం. ఇంకా వారు చాలా మీటింగులు కూడా ఏర్పాటు చేసిండ్రు మంత్రి గారు. భవిష్యత్తులో కూడా ఈ అన్ని రిఫార్మ్స్ తీసుకురావాలనుకుంటున్నాం. ఇంకేమైనా సూచనలు ఇచ్చినా తప్పకుండా వాటిని ప్రభుత్వం తీసుకుంటుంది. ఏదేమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యము విద్య, పేదల వైద్యం, ఈ రెండింటి మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి, ఈరోజు ఒకప్పుడు భోజనం లేదు, కానీ ఈరోజు భోజనం వచ్చింది, కానీ న్యూట్రిషన్ ఫుడ్ లేదు. సో ఈరోజు ప్రజలకు న్యూట్రిషన్ ఫుడ్ అందించాలనుకుంటున్నాం. ఒకప్పుడు విద్య లేదు, విద్య అన్ని ప్రాంతాలకు వచ్చింది, కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్ ఎడ్యుకేషన్ లేదు. సో అందుకే ఈరోజు నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు విద్యాపరంగా కానీ వైద్యపరంగా కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ వరకు ఒక ప్రత్యేక ప్రణాళిక తీసుకొని ముందుకు వెళ్తున్నాం. డెఫినెట్గా సభ్యులు ఏదైతే సూచనలు చేసిండ్రో, కన్సర్న్ ఎక్స్పర్ట్స్ చేసిండ్రో పేదల వైద్యం కోసం, డెఫినెట్గా ఈ ప్రభుత్వం వాటన్నిటి మీద దృష్టి పెడుతుంది. ప్రభుత్వం ఈ కొన్ని విషయాలలో నిధుల సమస్యలు ఎన్ని ఉన్నా ఇంకెక్కడైనా కోతలు విధిస్తాం, కానీ పేదల విద్య విషయంలో, పేదల వైద్యం విషయంలో ఒక్క రూపాయి కూడా కోత విధించాం. అవసరమైన మేరకు నిధులను అందించి ఒక మంచి రోల్ మోడల్గా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం తమ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నా. అధ్యక్ష, question hour is over. All remaining questions are deemed to have been answered. Now 0 hour